ఇది మా లెక్క, ఇది మా నిజాయితీ. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, ఆనాడు హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే. అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ ఛార్జెస్ మా బట్టి గారు 40% పెంచిండ్రు. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచిండ్రు. ఇవాళ పేదవాళ్ళ పిల్లలు కార్పొరేట్ వైద్యము కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాలలో 100 పాఠశాలలు 20,000 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం. ఇలా మిత్రులారా, ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 1,10,000 మంది పాస్ అవుతున్నారు. సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది కానీ బయటకు పోతే ఉద్యోగం లేదు. బయట అవసరాలకు తగ్గట్టు వీళ్ళకు నైపుణ్యం లేదు. నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు. అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, మొన్న జరిగిన ఒలింపిక్స్లో 140 కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలే. కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం, హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం, 32 మెడల్స్ తెచ్చుకున్నది. అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన. ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక అమ్మాయి 3 బంగారు పతకాలు తీసుకొచ్చింది. నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ యువకులారా, ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణగా 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ తీసుకురాలే. సౌత్ కొరియాలో ఒక అమ్మాయి 3 బంగారు మెడల్స్ తెస్తే 140 కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందల తల వంచుకునే పరిస్థితి ఈరోజు లేదా? అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ సాధించాలి. దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం. 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా. మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి. పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం. మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం, సన్నబియ్యం ఇచ్చిందా, రైతు రుణమాఫీ చేసిందా, రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా, అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించిందా, స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిండ్రా, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండ్రా, ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం? అందుకే మిత్రులారా, ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈడికొచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి, మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మనం కలుసుకున్నాం. మా ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది. నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఇవే కాదు, ఈరోజు గుడి కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్టర్లు కావచ్చు, అన్ని పదవులు ఇచ్చే వరకు
ఈ రోజు విశ్రమించను, మీ కండగా నిలబడడానికి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. మీకు 100% న్యాయం జరుగుద్ది. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇదే కాకుండా చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది. మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు, రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి. 119, 153 అసెంబ్లీలు కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 80 మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా, మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు. అందుకే సోదరులారా, యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా. మీరు కొట్లాడండి, ప్రజల్లో ఉండండి. మీరు అడగాల్సిన పని లేదు, మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ టికెట్ మీ ఊరికి, మీ ఇంటికి తెచ్చిచ్చి, మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.